నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ నేపథ్యంలో సంఘం బ్యారేజీ వద్ద సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ భోజనాయక్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రొట్టెల పండుగ నుంచి తిరుగు ప్రయాణంలో సంఘం బ్యారేజీ వద్దకు అధిక సంఖ్యలో యాత్రికులు వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. బ్యారేజీ పరిసరాలలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ప్రమాదకర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. భక్తులు, సందర్శకులు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యారేజీ నీటిలోకి దిగవద్దని పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలు నివారించేందుకు బ్యారేజీ పరిసరాలలో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులు పోలీసుల సూచనలు, హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టారని తెలిపారు. భక్తులు, సందర్శకులు పోలీస్ సిబ్బందికి పూర్తిగా సహకరించి సురక్షితంగా ప్రయాణం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పండుగ అయినటువంటి బారాషాహిద్ దర్గా కోసం వస్తున్న పలు రాష్ట్రాల నుంచి వస్తున్న యాత్రికులు కానీ, చూడడానికి వచ్చిన భక్తులు కానీ ఎవరైతే వస్తున్నారో అక్కడ నెల్లూరులో ఉన్నటువంటి బారాషాహిద్ దర్గాను దర్శించుకొని పోయే క్రమంలో మన ఏఎస్పేట దర్గాని సందర్శించే క్రమంలో దారి మధ్యలో మనకు చూడదగ్గ ప్రదేశాలైనటువంటి సంగం బ్యారేజు, ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇవి కొంచెం సేద తీర్చుకోవడానికి కానీ, లేకపోతే స్నానం చేయడానికి కానీ వివిధ కార్యక్రమాల కోసం ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు అనేవాళ్ళు వస్తుంటారు. వారికి మేము చెప్పదలసిన మనవి ఏమనగా, దయచేసి భక్తులు ఇక్కడ వచ్చినప్పుడు అప్రమత్తంగా, జాగ్రత్తతో, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళతో, మన రెవెన్యూ వాళ్ళతో పోలీసు వారు కట్టుదిట్టమైన ఎటువంటి నష్టం జరగకుండా ఏర్పాటు చేస్తున్నాము.